Yes, good evening everyone. So welcome back to our session. Today, right now in this session, we are going to discuss the continuation part of the psychology subject. The topic name which we are going to discuss right now is about the concept of progressive education. Okay, the topic which we are going to discuss right now is about the concept of progressive education. So in the last video class sessions, we have discussed various different types of theories like Jean Piaget, Lev Vygotsky theory, Bandura theory, like classical conditioning theory, operant conditioning theory, trial and error theory, so Brunner's theory, Gagne's hierarchical learning theory, so like Kohler Moralberg theory, socialization stages development theory. So like different theories already we have discussed. Today right now in this session we are going to discuss the topic of progressive education. సో దీన్ని మనం తెలుగులో ప్రగతిశీల విద్య అని అంటాం అనమాట. సో ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్, అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్? అసలు ప్రోగ్రెసివ్ ఎవరిలో తీసుకురావాలి? ఆ ప్రగతి అంటే అప్లిఫ్ట్మెంట్, డెవలప్మెంట్, అచీవ్మెంట్, ఇది ఎవరి కోసం తీసుకొచ్చారు అంటే ఎస్పెషల్లీ పిల్లల కోసం అనమాట. అంటే చిల్డ్రన్స్లో మెయిన్గా వాళ్ళని బేస్ చేసుకుని వాళ్ళల్లో ఓవరాల్ డెవలప్మెంట్ తీసుకురావాలి, అలాగే ఎక్స్పీరియన్షియల్గా నేర్చుకోవాలి తప్ప ఏదో బట్టి విధానంలోనో లేదా లెర్నింగ్ అండ్ రీడింగ్ రైట్లో లేదా టెస్టుల్లో పాస్ అయిపోవడము ఇలాంటిది కాకుండా వాళ్ళకి ప్రత్యేకంగా అనుభవాల ద్వారా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటాం. సో ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ని బేస్ చేసుకుని డిఫరెంట్ ప్రాక్టికల్ వ్యూస్తో ఆలోచిస్తూ వాళ్ళ యొక్క పొటెన్షియాలిటీ, వాళ్ళ యొక్క కెపబిలిటీని అప్లిఫ్ట్మెంట్ చేసేదే ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. అర్థమైంది కదండి? సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అనేది, సింపుల్గా చెప్పాలంటే ఇన్ సింపుల్ వర్డ్స్, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి మరొక పేరు చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. ఏమంటామండి? చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. ఎందుకంటాము అంటే జనరల్గా చైల్డ్ సెంటర్డ్ అంటే ఇక్కడ పిల్లల్ని బేస్ చేసుకునే ఎంటైర్ ప్రాసెస్ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది. అంటే టీచర్ యొక్క రోల్ తక్కువ ఉంటుంది, స్టూడెంట్ యొక్క రోల్ ఎక్కువ ఉంటుంది. అంటే స్టూడెంట్ అంటే అక్కడ లెర్నర్ అంటే చిల్డ్రన్, అంటే వాళ్ళ యొక్క రోల్ ఎక్కువ ఉంటుంది. టీచర్ అన్నవాడు జస్ట్ ఒక గైడ్, సపోర్టర్, ఇన్స్ట్రక్టర్, ఒక ఫెసిలిటేటర్గా మాత్రమే ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు తప్ప రిమైనింగ్ 80-90% ఆఫ్ ద యాక్టివిటీస్ ఇవన్నీ కూడా పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ఎక్స్పీరియన్షియల్గా నేర్చుకుంటూ, లెర్నింగ్ బై డూయింగ్ అంటే ఏదైనా ఒక యాక్టివిటీని చేస్తూ ఆ డూయింగ్ చేస్తున్నప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు. లెర్నింగ్ బై డూయింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే వర్డ్ లెర్నింగ్ బై డూయింగ్. ఈ లెర్నింగ్ బై డూయింగ్ అంటే ఏంటి? పేరులోనే ఉంది. లెర్నింగ్ బై డూయింగ్ అంటే ఏదైనా ఒక పనిని మనం డూయింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ చేస్తున్నటువంటి పని నుంచి మనం ఎంతో కొంత నేర్చుకుంటాం. లెర్నింగ్ బై డూయింగ్ ఇది ఎప్పుడు వస్తుంది? ప్రాజెక్ట్ మెథడ్ అంటే హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ మెథడ్ అంటే ఏంటి? ప్రాక్టికల్గా మనంతటా మనం చేస్తూ ఉంటే ఆ చేస్తున్నటువంటి డూయింగ్ ప్రాసెస్ ద్వారా మనం ఎంతో కొంత లెర్నింగ్ నేర్చుకుంటాం. కాబట్టి ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ని చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అని ఎందుకంటారంటే టీచర్ యొక్క రోల్ తక్కువ ఉంటుంది, స్టూడెంట్ లెర్నర్ యొక్క రోల్ ఇంపార్టెంట్గా ఉంటుందన్నమాట. అయితే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు అంటే లెర్నింగ్ బై డూయింగ్, అలాగే హ్యాండ్స్ ఆన్ అప్రోచ్, ఈ రెండింటిని బేస్ చేసుకుని ఈ రెండింటి ద్వారా వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ అలాగే అబ్జర్వేషన్ ద్వారా వాళ్ళ యొక్క నాలెడ్జ్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. అంటే ఓన్లీ టెక్స్ట్ బుక్స్, మెటీరియల్స్, గైడ్స్ అది మాత్రమే కాకుండా ఎక్స్పీరియన్స్డ్గా బయట నుంచి నేర్చుకునేదే ఈ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. అంటే సింపుల్గా చెప్పాలంటే టీచర్ యొక్క రోల్ తక్కువ ఉంటుంది, చిల్డ్రన్ యొక్క రోల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే దీన్ని సింపుల్గా చెప్పాలంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అన్నది ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ టీచింగ్కి ఒక ఆపోజిట్ రియాక్షన్ అనమాట. ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటి? మన డైలీ లైఫ్లో నిత్యం జరిగే ప్రాసెస్. అంటే స్కూల్కి వెళ్ళడం, ఫస్ట్ అవరు, సెకండ్ అవరు, థర్డ్ అవరు, మేడమ్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు చెప్పడం, మనం నేర్చుకోవడం, సిడబ్ల్యూ రాసుకోవడం, హెచ్డబ్ల్యూ రాసుకోవడం, ఇంటికి రావడం, మళ్ళీ నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం, ఎగ్జామ్ రాసేయడం, మార్క్స్ తెచ్చుకోవడం, మళ్ళీ అప్రైజ్మెంట్ అంటే మెచ్చుకోవడం లేదా పనిష్మెంట్. అంటే ఇదంతా కూడా ఒక ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్ అనమాట.
ఈ ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్కి జస్ట్ ఒక ఆపోజిట్ రియాక్షనే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. అంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ రియాక్షన్ టు ద ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ టీచింగ్. ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ టీచింగ్ ఇది ఆపోజిట్ అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటిగా టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ చదవాలి, మెటీరియల్ ఉన్న క్వశ్చన్స్ బట్టి కొట్టేయాలి, ఎగ్జామ్ రాయాలి, మార్క్స్ ఇచ్చేయాలి. అంటే ఒక టెస్ట్ బట్టి విద్యార్థిని ఎస్టిమేట్ చేయకూడదు. అంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో మనకు తెలియదు. అంటే ప్రతి పిల్లవాడిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, అది వెతికి తీయడమే టీచర్గా మన యొక్క బాధ్యత అనమాట. సో ఒక్కొక్క స్టూడెంట్లో ఒక్కొక్క పొటెన్షియాలిటీ, ఒక్కొక్క స్టూడెంట్లో ఒక్కొక్క క్యాలిబర్, ఒక్కొక్క స్టూడెంట్లో ఒక్కొక్క కెపబిలిటీ ఉంటుంది. సో ఈ ఉన్నటువంటి కెపబిలిటీస్ని బేస్ చేసుకుని వాళ్ళకి ప్రాక్టికల్గా నేర్పించేటట్టుగా ఉండాలన్నమాట టీచర్ అనేవాడు. టీచర్ అనేవాడు లెసన్ మాత్రమే చెప్పు ఊరుకుంటే సరిపోదు, దీన్ని ఎలా థింక్ చేయాలి, హౌ టు థింక్. అంటే ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో హౌ టు థింక్ అనేది ఒక టీచరు పిల్లవాడికి నేర్పాలన్నమాట. అంతే తప్ప ఇదే చదువు, ఇదే రాయి, ఇలా రాస్తేనే మార్క్స్ పడతాయి, ఈ క్వశ్చన్ బాగా ఇంపార్టెంట్ ఇచ్చేది, ఇదంతా కూడా ఒక ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ టీచింగ్. ఈ ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ టీచింగ్కి రియాక్షన్గా డెవలప్ అయిందే ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. కాబట్టి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ రియాక్షన్ టు ద ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ టీచింగ్ అని చెప్పొచ్చు అనమాట. అర్థమైంది కదండి. ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ టీచింగ్కి ఇది ఒక ఆపోజిట్ టైప్ ఆఫ్ రియాక్షన్. ఏది? ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. ఎందుకు అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, ప్రతి పిల్లవాడికి తను నేర్చుకున్నటువంటి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు. అంటే ఇట్ ఈస్ ఎ పెడగాజికల్ మూమెంట్ విచ్ వాల్యూస్ ద ఎక్స్పీరియన్సెస్ ఓవర్ లెర్నింగ్. అంటే ఒక వ్యక్తి లెర్నింగ్ చేస్తున్నప్పుడు, ఓవర్ లెర్నింగ్ అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక అభ్యాసం చేస్తున్నప్పుడు, లెర్నింగ్ చేస్తున్నప్పుడు ఆ లెర్నింగ్ నుంచి వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్కి మాత్రమే అది వాల్యూ ఇస్తుంది. ఎవరు? ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. అంటే ఏం చెప్తున్నాం? ఇట్ ఈస్ ఎ పెడగాజికల్ మూమెంట్ విచ్ వాల్యూస్ ద ఎక్స్పీరియన్సెస్ ఓవర్ ద లెర్నింగ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ గురించి మనం తెలుసుకుంటూ లెర్నింగ్ చేస్తూ ఆ లెర్నింగ్ నుంచి వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్కి వాల్యూ ఇచ్చే వన్ ఆఫ్ ది పెడగాజికల్ మూమెంట్ని మనం ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటాం. అలాగే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ రియాక్షన్ టు ద ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ టీచింగ్. అలాగే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ప్రకారంగా ఒక టీచర్ అన్నవాడు హౌ టు థింక్ అనే కాన్సెప్ట్ నేర్పాలి తప్ప ఇదే చదవాలి అని చెప్పి మనం ఫోర్స్ చేయకూడదు. అలాగే దీని ప్రకారం ఏం చెప్తాం? ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ కేవలం ఒక టెస్ట్ ఒక స్టూడెంట్ని డిసైడ్ చేయలేదు. అంటే టెస్ట్ పెట్టాం, మార్కులు బాగా వస్తే వీడు బ్రిలియంట్ అని, మార్కులు సరిగ్గా లేకపోతే వీడు డల్లర్ అని, అలా ఒక టెస్ట్ అన్నది ఒక స్టూడెంట్ లైఫ్ని డిసైడ్ చేయలేదు అని ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ చెప్తుంది. అంటే 4 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. ఏంటవి? ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ రియాక్షన్ to the traditional style of teaching. It is a pedagogical movement which values the experiences over learning of the fact, and according to the progressive education, the teacher should make the students how to think practically. And finally, according to progressive education, a test cannot determine whether the person is educated or not. అంటే ఒక పర్సన్ ఎడ్యుకేటెడా కాదని చెప్పి ఒక టెస్ట్ ద్వారా మనం నిర్ణయించలేము అని చెప్పేదే ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. అర్థమైంది కదండి. కాబట్టి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో మెయిన్ టాపిక్ ఏంటి అంటే టీచర్ సెంటర్డ్ నుంచి చైల్డ్ సెంటర్లోకి మారాలి. అంటే ట్రెడిషనల్ స్టైల్కి ఆపోజిట్గా వెళ్ళాలి. ట్రెడిషనల్ స్టైల్లో ఏంటి? టీచర్ ఏం చెప్తే అదే చదవాలి, ఏం చదవమంటే అదే చదవాలి, ఏం రాయమంటే అదే రాయాలి, ఏ క్వశ్చన్ చదవమంటే అదే చదవాలి. అంటే టీచర్ యొక్క సెంటర్డ్ నుంచి చైల్డ్ యొక్క సెంటర్లోకి తీసుకొచ్చేదే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. అంటే టీచర్ యొక్క సెంటర్ అంటే ఏంటి? అథారిటేటివ్ అంటే క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ నుంచి న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ అంటే చిల్డ్రన్ సెంటర్ అంటే చైల్డ్ సెంటర్లోకి తీసుకొచ్చేది ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అనమాట. అయితే దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. దేనికి? ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అదేంటంటే ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అన్నది చైల్డ్ యొక్క గ్రోత్కే ప్రియారిటీ ఇస్తుంది. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ ఇట్ గివ్స్ ప్రియారిటీ టు ద గ్రోత్ ఆఫ్ ద చైల్డ్. అంటే పిల్లవాడి యొక్క గ్రోత్కి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ద్వారా ఒక పిల్లవాడు నేర్చుకునేటట్లుగా చేస్తుంది. అంతే తప్ప ఓన్లీ టెక్స్ట్ బుక్ మాత్రమే చదివేసి రాసేసి మార్కులు తెచ్చుకుంటున్నది ఇంపార్టెన్స్ ఇవ్వదు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే అక్కడ ఎంఫసైజ్ చేస్తుంది, ఎంఫసైజ్ చేయదు. ఎంఫసైజ్ అంటే స్ట్రెస్ తగ్గిస్తుంది. దేని మీద? టెక్స్ట్ బుక్ మీద స్ట్రెస్ తగ్గించి ప్రాక్టికల్ నాలెడ్జ్ కింద మార్చేటట్టుగా చేస్తుంది అనమాట. అలాగే ప్రతి పిల్లవాడి యొక్క గ్రోత్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అలాగే
టీచర్ సెంటర్డ్ నుంచి చైల్డ్ సెంటర్డ్లోకి మారుస్తుంది. అండ్ అలాగే ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అన్నది ఒక పిల్లవాడిలో స్పిరిచువల్గా, అకాడమిక్గా, మోరల్గా ఈ వాల్యూస్ని కూడా డెవలప్ చేస్తుంది అనమాట. అలాగే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫుల్ ఫ్రీడమ్ని కూడా గ్రాంట్ చేస్తుంది. అలాగే న్యాచురల్ ఎడ్యుకేషన్, న్యాచురల్ లెర్నింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ, ప్రాక్టికల్ లెర్నింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా, హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ మెథడ్స్ ద్వారా నేర్చుకునేదే ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. సింపుల్గా చెప్పాలంటే పిల్లల యొక్క గ్రోత్, పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్, అలాగే లెర్నింగ్ స్కిల్స్ అండ్ అలాగే ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ కూడా మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. అర్థమైంది కదండి. సో ఇది మనకి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ యొక్క ఇంట్రడక్షన్. సింపుల్గా చెప్పాలంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్, which is a reaction to the traditional style of teaching, and it is a pedagogical movement which values the experiences over learning. And according to this progressive education, the teacher should make the children to think how to think manually and practically. And finally, a test is one which cannot determine the person whether he is educated or not. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో ఉంటాయి. అయితే ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక 4 ఇంపార్టెంట్ పర్సన్స్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే 4 ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు ఏంటి అనేది మనం నెక్స్ట్ ఇప్పుడు రాబోయే వీడియో సెషన్లో చెప్తాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ ఎవ్రీవన్.